ఇరాన్ ఇజ్రాయిల్ వార్ ఎఫెక్ట్ మనపై భారీగానే పడింది. ఏ రంగాలు ఎంత నష్టపోయాయన్నది పక్కన పెడితే సామాన్యుడి వంట గ్యాస్ పైనే ఎఫెక్ట్ పడింది. బండల కోసం క్యూలైన్లు, కొట్లాటలు, బ్లాక్ మార్కెటింగ్ దృశ్యాలు కనిపిస్తున్నాయి. అసలు మన దగ్గర గ్యాస్ కొరత ఎందుకు వచ్చింది? పెట్రోల్కు లేని సమస్య ఎల్పీజీకే ఎందుకు? దానికి లేని కొరత డిమాండ్ వంట గ్యాస్కే ఎందుకు వచ్చింది? మిడిల్ ఈస్ట్ వార్తో హర్ముజ్ జలసంధి మూతపడింది. ఆ దారిలో నౌకలు ప్రయాణిస్తే పేల్చేస్తాము అని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటి వరకు 11 నౌకలపై దాడి జరిగింది. 2 వారాలుగా హర్ముజ్ మీదుగా నౌకల రాకపోకలు దాదాపు ఆగిపోయాయి. భారత విదేశాంగ మంత్రి ఇరాన్ నేతలతో చర్చలు జరపడంతో కొన్ని మాత్రం హర్ముజ్ను దాటాయి. 2 వారాలుగా హర్ముజ్ మూసుకుపోవడంతో దేశంలో గ్యాస్ బాంబు పేలింది. సిలిండర్ల కోసం ఇటీవల ఎప్పుడూ చూడని క్యూ లైన్లు కనిపిస్తూ ఉన్నాయి. జనం ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు. కొన్ని చోట్ల పోలీసు పహారా మధ్య సిలిండర్లను ఇవ్వాల్సి వస్తుంది. హోటళ్లు, హాస్టళ్లు మూతపడ్డాయి. మెనూ మారిపోయింది. ధరలు కూడా పెరిగిపోయాయి. కానీ అదే హర్ముజ్ నుంచి వచ్చే పెట్రోల్, డీజిల్కు మాత్రం ఎలాంటి కొరత కనిపించడం లేదు. గల్ఫ్ నుంచే మనకు ఎక్కువ గ్యాస్, పెట్రోలు వస్తుంది. కానీ పెట్రోల్కు లేని కొరత గ్యాస్కి ఎందుకు అన్నది ఆసక్తిగా మారింది. మన దేశంలో ఏటా 31 మిలియన్ టన్నుల ఎల్పీజీని ఉపయోగిస్తాం. ఇందులో మన దగ్గర ఉత్పత్తి చాలా తక్కువ. దీంతో సౌదీ, ఖతార్, కువైట్, యుఏఈ వంటి గల్ఫ్ దేశాలపై ఎక్కువగా ఆధారపడతాం. రోజు హర్ముజ్ మీదుగా మన ఎల్పీజీ నౌకలు ప్రయాణిస్తాయి. 80 నుంచి 90% మన ఎల్పీజీ ఈ రూట్లోనే వస్తుంది. యుద్ధం కారణంగా ఒక్కసారిగా అవి నిలిచిపోవడం, యుద్ధ భయంతో గ్యాస్ సంక్షోభం మొదలైంది. మనకు పెట్రోల్ కూడా ఈ మార్గంలోనే వస్తుంది. అయితే మనం 40 దేశాల నుంచి క్రూడ్ ఇంపోర్ట్ చేసుకుంటాం. రష్యా నుంచి కూడా భారీగా ముడి చమురు వస్తుంది. హర్ముజ్ మూసివేసిన మిగిలిన మార్గాలలో ముడి చమురు వస్తుంది కాబట్టి దానికి ఇబ్బంది లేకుండా పోయింది. పైగా మన దగ్గర క్రూడ్ రిఫైన్ సామర్థ్యం ఎక్కువ. దేశీయ అవసరాల కంటే ఎక్కువ రిఫైన్ చేయగలం. దీనికి తోడు మన దగ్గర వ్యూహాత్మక ముడి చమురు నిల్వలు కూడా ఉన్నాయి. దీనివల్ల కొన్ని వారాల పాటు ఇబ్బంది లేదు. కానీ గ్యాస్ విషయంలో అలా కాదు. మన దగ్గర ఎల్పీజీ నిల్వ సామర్థ్యం చాలా తక్కువ. క్రూడ్ మాదిరిగా గ్యాస్ నిల్వలు తక్కువ. విశాఖ, మంగళూరులో అండర్ గ్రౌండ్ గుహల్లో ఎల్పీజీని రిజర్వ్ చేస్తారు. అయితే అవి దేశీయ అవసరాలకు 2 రోజులకు మాత్రమే సరిపోతాయి. దీంతో మనకింత సమస్య వచ్చింది. పైగా మన ప్రభుత్వాలు గ్యాస్ నిల్వ కోసం పెద్దగా జాగ్రత్తలు తీసుకోలేదు. 4 బిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ నిల్వ సామర్థ్యం కోసం కనీసం $2 బిలియన్ ఖర్చు చేయాల్సి ఉంటుంది. పైగా అందుకు 4-5 ఏళ్లు పడుతుంది. ప్రభుత్వాలు గృహ అవసరాలకు గ్యాస్ వినియోగం పెంచడంపై ఫోకస్ పెట్టాయి. ప్రధానమంత్రి ఉజ్వల యోజన వంటి పథకాలు ప్రవేశపెట్టాయి. దీంతో దేశంలో ఎల్పీజీ కనెక్షన్ల సంఖ్య 33 కోట్లు దాటిపోయింది. 2010లో వీటి సంఖ్య కేవలం 10.5 కోట్లే. 2016లో ప్రధానమంత్రి ఉజ్వల స్కీమ్ ప్రకటించినప్పుడు ఉన్న కనెక్షన్లు 16.6 కోట్లు. అంటే 10 ఏళ్లలో దాదాపు రెట్టింపయ్యాయి. ప్రస్తుతం గ్యాస్ కటకట ఉండటంతో కేంద్రం తాత్కాలిక చర్యలు మొదలుపెట్టింది. గ్యాస్ ఉత్పత్తి పెంచాలి అని కంపెనీలను కోరింది. దీంతో పాటు అమెరికా, పశ్చిమ ఆఫ్రికా నుంచి సరఫరాపై ఫోకస్ పెట్టింది. అయితే ఈ దిగుమతికి చాలా సమయం పడుతుంది. పైగా ఖర్చుతో కూడుకున్నది. అందుకే ముందుగా గృహ అవసరాలకే ప్రాధాన్యం ఇస్తుంది. కమర్షియల్ సరఫరాలో భారీగా కోత పెట్టింది. ఇప్పుడిప్పుడే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పంపిణీ మొదలు పెట్టింది కేంద్రం. వ్యవస్థ మళ్లీ గాడిన పడుతోంది. అయితే దీనికి కొన్ని రోజులు సమయం పడుతుంది. ప్రస్తుత యుద్ధం భారత ప్రభుత్వానికి ఒక హెచ్చరిక. భవిష్యత్తు అవసరాల కోసం బ్యాకప్ లేకపోతే ఇలాంటి ఇబ్బందులు మరిన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు.